నగర్ సిర్పూర్టి చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన 5 దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఆదివారం కాగజ్ నగర్ టౌన్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో డీఎస్పీ వహీదుద్దీన్ వివరాలు వెల్లడించారు. ఈ దొంగతనాల్లో 17 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి, నగదు దొంగిలించబడ్డాయి. నిందితుల వద్ద నుంచి 17.3 గ్రాముల బంగారం, కొంత వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఉన్నారు. దొంగతనాలపై దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు. గడ్చోలి డిస్టిక్ ఇతను ఏంటంటే 2024లో మన కాగజ్ నగర్ సబ్ డివిజన్లో దాదాపు 5 నేరాలు చేసిండు. 2 కాగజ్ నగర్ టౌన్లో 2 గ్రేవ్ అఫెన్సెస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకటి డబ్బా విలేజ్లో ఒక యూరియా షాప్లో దొంగతనం చేసిండు. ఆ తర్వాత సిర్పూర్ టౌన్లో ఒక నేరం చేసిండు. ఆ తర్వాత కౌటాలలో కూడా ఒక అఫెన్స్ చేసిండు. ఇతనితో పాటు ఇతని మిత్రుడు సమీర్ మండల్ అనే ఒక వ్యక్తి, అతను కూడా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈ ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం వీళ్ళు అక్కడ నేటివ్ విలేజ్లో పక్క విలేజెస్ వాళ్ళు అక్కడ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చినట్టు వచ్చి వీళ్ళు మేజర్గా ఒక హౌజెస్ లాక్ ఉన్న హౌజెస్ని సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ టైం ఈవినింగ్ నైట్ అవర్స్లో పోయి దొంగతనాలు చేయడం ఇలా అలవాటు. చాలా రోజుల తర్వాత వాచ్ పెట్టిన తర్వాత ఇతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి దాదాపు 5 నేరాలకు సంబంధించి 17 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇతని యొక్క కో అక్యూజ్డ్ ఎవరైతే సమీర్ మండల్ అని అతన్ని కూడా మహారాష్ట్రలో ఒక కేసులో జైల్లో ఉన్నాడు. అతన్ని కూడా పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత మిగతా రికవరీ అనేది చూడడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఏమన్నా అఫెన్సెస్ చేసిండ్రా మన సబ్ డివిజన్లో కానీ జిల్లాలో కానీ అనేది మనకు బయటకు వస్తుంది. సార్ మీరు మా దగ్గర ఎప్పటి నుంచి దొంగతనం చేస్తున్నారు? వీళ్ళు 2024లో చేశారు. అంతకంటే ముందు ఎక్కడ చేసిరనే తెలియదు. మా దగ్గర 5 నేరాలు అయితే మన సబ్ డివిజన్లో చేసినాయి. వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. 24 నుంచి చేస్తున్నప్పుడు మన దగ్గర పట్టుబడ్డ కారణం అంటే మన దగ్గర క్లూస్ ఉన్నాయి కొన్ని. సమీర్ మండల్ అనే అతను ఒక మహారాష్ట్ర నేరంలో దొరికిండు. అతను వాళ్ళ దగ్గర ఒక చిన్న కౌటాల నేరాన్ని కొంచెం ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు చింతమాన్పల్లి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము రెగ్యులర్గా వాచ్ పెడుతున్నాం. ఆ టవర్ డంప్స్ అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని ద్వారానే ఆ టవర్ డంప్ ద్వారానే నేరస్తుని పట్టుకోవడం జరిగింది. అది విచారణ తేలలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.